చూస్తాం. ఎవరి గేమ్ ప్లే బాగుంటుంది? ప్రేరణ. ప్రేరణ. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 లో నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. అంటే అందరూ గౌతమ్ సపోర్ట్ చేశారు కదా, గౌతమ్ ఉండొచ్చా? అంటే ఇప్పుడు నిఖిల్ ప్రేరణని కొంచెం నెగిటివ్ అయ్యారు కదా, దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే నిజంగానే నిఖిల్ అట్లా స్ట్రాంగ్ ఉమెన్ తో ఆడుకుంటున్నారా? లేదు. ఒక్కొక్కల ప్రేరణగా నెగిటివ్ ఉంటారు, ఒక్కొక్కరిని లైక్ చేస్తారు కదా మేడం. అంతేగాని వాళ్ళైతే చేయలేదు. అట్లా ఏం లేదు. విష్ణుప్రియ పృథ్వీ బాండింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. అంటే విష్ణుప్రియకి అట్లా బాండింగ్ ఉంది, కాకపోతే పృథ్వీకి అట్లా ఏం లేదు మేడం. ఫ్రెండ్స్ ఓన్లీ. గౌతమ్ అక్క ఇప్పుడు ఆ వాడే తప్పు అసలు. ఫస్ట్ ఏంటి ఆ వర్డ్ అసలు మీనింగ్ ఏంటి, వాడుకోవడం ఏంటి అంటే యూజ్ చేసుకోవడం ఏంటి? ఆ యూజ్ చేసుకునే అన్న పదాన్ని వాళ్ళు వేరేలాగా వాడితే బాగుండేది, అది వేరేలాగా వినపడుతుంది జనాలకి. అర్థమైందా? యూజ్ చేసుకోవడం ఏంటి? యస్మి నువ్వు యూజ్ చేసుకోవడానికి ఏమన్నా ఇదా అన్నట్టుగా చాలా మంది బయట క్వశ్చన్ చేస్తున్నారు దాన్ని. యూజ్ చేసుకున్నాం అనే పదం తప్పు. పదే సరే ఒకసారి అన్నారులే, ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదో అనుకున్నారులే అనుకోవచ్చు. ప్రతిసారి ఇప్పుడు యష్మి, నేను అక్కడ సీత చెప్పిన పాయింట్, నిన్ను యూజ్ చేసుకొని నేను ఎదరికెళ్తున్నానా అంటే, యూజ్ చేసుకోవడం ఆమె కూడా ఆ పాయింట్ ఏరే యూజ్ చేసుకోవడం కాదురా, నిన్ను వాడుకుని లేకపోతే ఏదో వాడుకొని అంటున్నారు. అసలు ఆ వాడుకునే అనే పదమే వాడకూడదు. అర్థమైందా? ఒరే నీ సపోర్ట్తో నేను వెళ్తున్నానా అని ఒక పదం వాడితే బాగుండేది, వినడానికి బాగుండేది. ఆ వర్డే మంచిది కాదు, వాళ్ళ డిస్కషన్ ఇంకా మంచిది కాదు. ఈ టైంలో ఆల్రెడీ ఒకసారి నామినేట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓట్ బ్యాంకింగ్ డౌన్ అవుద్ది. డౌన్ అయ్యే క్రమంలో వీళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిఖిల్ ఫ్లిప్పింగ్ అని ఇవాళ క్లియర్గా అర్థమైంది. రాత్రి బాధపడిపోయాడు. ఆడియన్స్ నాకు ఓట్లు వేయొద్దు ఎవరో కూడా, నేను బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు. సరే అక్కడికి వచ్చిన తర్వాత కట్ చేస్తే నబీల్ వెళ్ళాడు. అరే నువ్వు స్ట్రాంగ్గా ఆడుతున్నారా, మంచిగా ఆడుతున్నావు, నువ్వు డిమోటివేట్ అవ్వకో, నీకు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పిన తర్వాత కట్ చేస్తే మొహం కడుక్కొని వచ్చి, నేను ఆడియన్స్ నాకు సపోర్ట్ చేయండి, మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు నేను ఒమ్ము చేయలేను, మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడతాను, కప్పించుకొని మీ దగ్గరికి వస్తాను. ఆ మాట వదలడం ఎందుకు? మళ్ళీ అపాలజైజ్ అడగడం ఎందుకు? అపాలజైజ్ మీన్స్ ఇప్పుడు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు కాబట్టి అపాలజైజ్ అడుగుతున్నావు. మళ్ళీ తప్పు చేయకుండా ఉండు. నీకు ఇచ్చిన పాయింట్ అది కదా, నామినేషన్ పాయింట్ ఏంటి? నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్కి లీడర్గా నువ్వు ఉన్నావు. వాళ్ళ పాయింట్స్ అయ్యే పాత వాళ్ళు వచ్చినాయి కూడా, అది నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాట నాకు కొంచెం బాధగా ఉంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండి లోపల ఆడతావని నేను అనుకుంటుంటే నువ్వు ఫ్లిప్పింగ్ అక్కడే అవుతున్నావు, ఎవరు లేకుండానే అవుతున్నావు. అలా ఫ్లిప్ అవ్వద్దు దయచేసి. ఇంకోటి ఏంటంటే యష్మి ఇక ప్రేరణ చూసుకుంటే ఇద్దరు కూడా క్షమాపణ కోరుకున్నారు లోపల హౌస్లో. అనుకుందాం ప్రేరణ అందే, నా వల్ల ఎవరైనా హట్ అయి ఉంటే నేను క్రస్టెడ్ యాపిల్ మొదలుకొని అట్టుల దాకా నేను క్షమాపణ కోరుకుంటానంటే, గౌతమ్ వచ్చి రియలైజ్ అవ్వడం నాకు బాగా నచ్చిందని హగ్ చేసుకున్నాడు. అది బాగానే ఉంది. యష్మి కూడా అపాలజైజ్ అడిగింది, అందరం కూడా యాక్సెప్ట్ చేశారు. కట్ చేస్తే వాళ్ళ ప్రోమోలో మళ్ళీ మొదలెట్టారు గ్రూపు, మళ్ళీ గౌతమ్ మీద పడ్డారు. అవునవును, అది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ ఓజీస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కాబట్టి, వాళ్ళ ఫస్ట్ నుంచి ఆటలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ మొత్తం కామనే. మనోడు అడుగుతున్నాడు, ఒక పాయింట్ రేస్ చేస్తున్నాడు. రోహిణి నిఖిల్ ఇప్పుడు చీఫ్ కంటెండర్గా ఆఖరి మెగా చీఫ్గా ఎన్నికయ్యే ప్రక్రియ. అక్కడ వాళ్ళిద్దరిలో జనాలని కంటెస్టెంట్ని ఒప్పుకోమన్నప్పుడు మనోడు ఆల్రెడీ అవినాష్ తెలిసిందే రోహిణికి ఇస్తాడో ఖచ్చితంగా, ఎందుకంటే బయట నుంచి ఫ్రెండ్ కాబట్టి మనకు కూడా తెలుసు అదంతా. నెక్స్ట్ మనోడు గౌతమ్కి వచ్చింది వంతు, వాడు ఏదో చెప్పుకుంటున్నాడు మధ్యలో, నేను డిఫెండ్ చేస్తానంటే వీడు ఎలిమినేషన్లో ఉన్నాడు పృథ్వీగాడు, వీడు ఎలిమినేషన్లో ఉండి అక్కడ ఏమన్నా ఎలిమినేషన్ జరుగుతుందా, డిఫెండ్ చేస్తానంటాడేంటి? నాకు అర్థం కాల. ప్రోమోలో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది చూస్తా నేను. కానీ ప్రోమోలో చూస్తే 100% పృథ్వీదే తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డిఫెండ్ చేయడం ఏంటి? అక్కడ ఏమన్నా నామినేషన్ జరుగుతుందా డిఫెండ్ చేయడానికి? నామినేషన్ అయ్యి నువ్వు ఆల్రెడీ నామినేషన్లో ఏడ్చావు. నువ్వు ఇలా ఓటు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు నీకు విలువైందే, ఎందుకంటే నీకు అందరూ ఉన్నది కాంపిటేటర్స్. అక్కడ నబీలు నిఖిల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ బజ్లో ఉన్నారు బిగ్ బాస్లో. ఇంకా డేంజర్ జోన్లో ఉన్నది మీ ముగ్గురే, యష్మి, ప్రేరణ, పృథ్వీ. మీరు ఇప్పుడు ఓటు బ్యాంక్ని కాపాడుకోవడం మానేసి ఏంటో గౌతమ్ మీదకి వెళ్ళిపోయి నా దమ్మేంటో చూస్తావా అన్నట్టుగా ఉంది. నాకైతే ప్రోమో చూసినప్పుడు అనిపించింది, మన టేస్టీ తేజ్ అన్నట్టు వీడు ఏదో రౌడీజం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అక్కడ అది బిగ్ బాస్ గేమ్ షో లాగా ఆడుతున్నాడు అనిపిస్తలేదు నాకు. చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేసాం మనం కూడా, పృథ్వీని ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేయలేదు.
ఎన్నిసార్లు తప్పు చేస్తే జనాలే ఎక్స్క్యూజ్ చేశారు. సర్లే ఆడుతున్నాడో, గేమ్ బాగా ఆడుతున్నాడో, వాడు మాట తీరు ఏముందిలే, మార్చుకుంటాడని చాలాసార్లు చూసాం. ఈసారి చూసేది లేదు, మండిపోతున్నారు అందరూ కూడా. రౌడీ షీట్, వాడు రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు గౌతమ్ తలుచుకుంటే పృథ్వీ ఏం పెద్ద ఇది కాదు, అంత స్ట్రాంగ్ ఏం కాదు, గట్టిగా మెలేడితాడు. కాకపోతే ఆ అగ్రెసివ్ గా మాట్లాడడం, నువ్వు నన్నేం చేయలేవురా అనడం, అవన్నీ కూడా జనాలు చూసే వాళ్ళకి వీడికి బాగా కళ్ళు నెత్తికెక్కేసారు అన్నట్టుగా ఉన్నాయి. అర్థమైందా? కండకావరంతో కొట్టుకున్నాడు వీడు అన్నట్టుగా ఉంది అక్కడ బిహేవియర్ చూస్తారు. ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ షో కాబట్టి, ఇది రియాలిటీ షో కాబట్టి ఫస్ట్ చూసేదే నీకు అక్కడ ఏంటి, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడో వీడు రియల్ గా ఉన్నాడా లేకపోతే ఫేక్ గా ఉన్నాడా అనే కోణం చూస్తారు. కానీ నీ ఫిజికల్ స్ట్రెంత్ ఎవడో చూడడం, ఒక గేమ్ లోనే చూస్తారు నీ ఫిజికల్ స్ట్రెంత్. ఇప్పుడు విష్ణుప్రియ గేమ్ లో అసలు హౌస్ లో ఉందనుకోవచ్చా? అంటే నామినేషన్స్ లో కూడా లేదు కదా, తోక విష్ణుప్రియ తోక. ఇప్పుడు ఈ దెబ్బలాట అంటే తోక నిప్పు అంటే ఇచ్చేసి వెళ్ళిపోయింది పక్కకే. అసలు అగ్గిపొల్లు వేసిందే విష్ణుప్రియ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, ఈ ఏట్ ఆఫ్ ద మూమెంట్. అసలు నేను చెప్తున్నాను ఒక సింపుల్ గా, ఒక చిన్న వర్డ్. నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు విష్ణుప్రియ హ్యాష్ ట్యాగ్ మర్చిపోతాను. ఎందుకంటే హౌస్ లో ఉందో లేదో నాకు ఐడియా, క్లారిటీ లేదు. అంత దొంగ గేమ్ ఆడుతున్న విష్ణుప్రియని ఏదో 80 years బిలో వాళ్ళు అప్పట్లో చేసిన షోస్ వల్ల ఏదో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ విష్ణుప్రియకి అంత దమ్ము లేదు, అసలు గేమ్ లో ఆటే లేదు. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియ లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అవ్వాలా నాకు తెలిసినంత వరకు. చాలా చండాలంగా ఉంది ఆ లవ్ స్టోరీ. స్క్రిప్టెడ్ అంటే నేను ఒప్పుకోను, కానీ అక్కడ బాండింగ్ అనేది కుదరలా. బాండింగ్ అంటే ఇప్పుడు చూడు, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి. మనం ఏ సీజన్ లో చూస్తున్నాం ఒక లవ్ స్టోరీ రన్ అయ్యేది. అలా ఒక లవ్ స్టోరీ రన్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద కుర్రకారంతా కూడా ఒక మోజుగా, ఒక అదే ఇంట్రెస్టింగ్ వ్యూ లాగా చూసేవాళ్ళు వాళ్ళిద్దరు సపరేట్ గా. అలా ఎవరికీ కనబడలేదు విష్ణుప్రియ పృథ్వీ జంట. అర్థమైంది? ఒక రకంగా గౌతమ్ వర్కౌట్ అయితే యష్మి హైలైట్ అయ్యేది. యష్మి పిచ్చి చేష్టలు చేసుకుని పోగొట్టుకుంది, కానీ నిజంగా గౌతమ్ వర్కౌట్ అయితే బాగుండేది. పోనీ నిఖిల్ యష్మి అయినా బాగుండేది. వీళ్ళెవరూ కూడా ఈ లవ్ స్టోరీ వల్ల మనం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా, సెక్యూర్ గా కొద్దిగా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. కానీ అసలు ఒక లవ్ స్టోరీ రన్ అయితే మంచి బజ్ వాళ్ళకే ఉండేది. అలాంటిది ఏమి కనపడలేదు నాకు బిగ్ బాస్ లో. నాకు అసలు విష్ణుప్రియ వరస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీజన్ లో. ఎలిమినేషన్స్ లో ఆల్రెడీ పృథ్వీ, నిఖిల్, మన నబీలు అండ్ యష్మి, ప్రేరణ ఉన్నారు కాబట్టి 5లో 3 రెడ్ జోన్ లో ఉంటారు ఖచ్చితంగా. నిఖిల్, నబీలు ఎప్పుడు సేవే, వాళ్ళు ఎప్పుడు హై పిచ్ లో ఉన్నారో, ఆల్రెడీ హై గ్రాఫ్ లో ఉన్నారో. వీళ్ళు 3 డేంజర్ లో ఉన్నారు. ఎవరనేది మనం కరెక్ట్ గా చెప్పలేం. ఈ ఈట్ ఆఫ్ ది మూమెంట్ చూస్తుంటే, ఈ ప్రోమో చూస్తుంటే ఎవరు తప్పు ఒప్పు అని తెలిసిన తర్వాతే ఓటింగ్ పడుతుంది. ఆ ఓటింగ్ ని కోల్పోయాడా మళ్ళీ పుంజుకున్నాడా అనేది చూడాలి. ఎవరో మన పృథ్వీ అందులో మాట్లాడింది ఏం తప్పు లేదే, మన గౌతమ్దే తప్పు అని అనిపించుకుంటే ఓట్ బ్యాంకింగ్ ఏమైనా సపోర్ట్ చేద్ది పృథ్వీకి. లేదు పృథ్వీదే నాకు ఎక్కువ తప్పుగా కనబడుతుంది ప్రోమోలోనే అంటే, ఇక ఎపిసోడ్ లో కూడా అలాగే కనబడింది అనుకో, ఖచ్చితంగా డేంజర్ జోన్ లో పృథ్వీ ఉంటాడో. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్స్ లో ఖచ్చితంగా నాకు తెలిసి ప్రేరణ, యష్మి పోతారేమో అనుకున్నాను. కానీ ఈసారి పృథ్వీ యాడ్ అయ్యాడు దానికి. ప్రేరణ తప్పుకుంటది. ప్రేరణ ఏంటంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ కొద్దిగా స్వార్థం చూపిస్తుంది, ఎక్కువ తిండికాడే స్వార్థం చూపిస్తుంది. ఎవరో ప్రేరణ ఇంక కర్మ అన్నింటి కాడ పర్లేదు, బాగానే ఉంటది. గేమ్ ఆడే కాడ కూడా బాగుంటది. ఒక్క తిండికాడే, ఆ దోశలు వేసే కాడ నిఖిల్ నువ్వు వేసుకోరా, మనోడు నువ్వు వాళ్ళకిందుకు ఇవ్వాలి నేను అన్నట్టుగా మాట్లాడుతున్నమాట. లేకపోతే ఎవరే నువ్వు ట్రస్ట్ టేబుల్ ఎందుకు తీసారా, సిగ్గు సేరం లేదారా, మాకు లేని వాళ్ళు కుదుకు మొక్కేడదాం అనుకున్నాను, నువ్వు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న భేదం ఆమెకుంది. ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు కదా, ఖచ్చితంగా. ఎందుకు కాదు, ఎందుకు కాదు. ఇప్పుడు కన్నడ ఆల్రెడీ శోభా శెట్టి ఆడుతుంది అనుకుంటా 11లో, కన్నడ బిగ్ బాస్ 11లో ఆడుతుంది. ఆల్రెడీ అక్కడ ఆవిడని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. ఎవరైనా సరే ఒక ప్రాంతీయత ఉన్నప్పుడు కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళని గ్రూపిజం వీళ్ళు ఆడుతున్నప్పుడు ఆల్రెడీ బయట నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్పారు కదా, మీరు ఒక గ్రూప్ కింద ఆడుతున్నారా, మీలో మీరు ఎవరినన్నా నామినేట్ చేసుకుని చచ్చారా అని. అర్థమైంది? ఫస్ట్ నుంచి చెప్పేది అదే. అక్కడ ఎవడో కూడా మీలో మీరు ఎవరో నామినేట్ చేసుకుని సత్తలేదు, మమ్మల్ని ఎందుకు నామినేట్ చేస్తున్నారో, మా వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారు అన్నట్టుగానే పాయింట్ రేజ్ చేశారు. ఎవరు అంటే ఇక్కడ ప్రాంతీయ భేదం చూడడానికి లేదు భయ్య, గేమ్ చూస్తున్నారు. అలా సేవ్ చేసే వాళ్ళందరూ కూడా గేమ్ చూస్తున్నారు. ఇలాగా వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడితే ఒక ఇంకా 3 వీక్స్, ఈ వీక్ తీసేస్తే 3 వీక్స్ కాబట్టి వీక్నెస్, బాగా వీక్నెస్. నిజంగా చెప్తున్నా, నిఖిల్ కున్న గేమ్ స్పిరిట్ కి వాళ్ళతో కనుక కూర్చొని పంచాయతీలు ఇంకా పెడితే, మనోడు సైడ్ అవుదామనే చూస్తున్నాడు.
వాళ్ళతో ఇప్పుడు పృథ్వీ బయటకు వెళ్ళిపోవాలి అర్జెంటుగా. వాడు మట్టికి మంచిగా ఆడాలంటే పృథ్వీని ఏంటంటే యాక్సెప్ట్ చేశాడు ఫ్రెండ్ కింద. ఇప్పుడు సడన్ గా రే నీకేం నువ్వు ఆడుకో నాకేం నేను ఆడుకుంటా అంటే ఆడు కోపం వస్తుంది. ఆడు అసలు మెంటలోడు కాదా. కాబట్టి ఇప్పుడు పృథ్వీ బయటికి వెళ్ళిపోతే ఎలిమినేట్ అయ్యి మనోడికి మంచి ఇక బస్ దొరికినట్టే, ఇక కప్పు కొట్టేయడానికి చక్కగా ఛాన్స్ దొరికినట్టు మాట. గౌతమ్కి నిఖిల్కి పడుతుంది ఓవరాల్ గా. నబీల్ మధ్యలో యాడ్ అవుతాడు. నబీల్ యాటిట్యూడ్ తో విన్ అయ్యే అవకాశం ఉంది. గౌతమ్ షార్ట్ టెంపర్ తో పోగొట్టుకునే అవకాశం ఉంది. నిఖిల్ ఫ్లిప్పింగ్ తో పోగొట్టుకునే అవకాశం ఉంది కప్పుని. కాబట్టి ముగ్గురులో 3 మైనస్లు ఉన్నాయి. కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది మనం ఒక 2 వీక్స్ ముందు చెప్పగలం. ఆల్రెడీ ఈ వీక్ రన్ అవుతుంది. ఇంకో వీక్ అయిన తర్వాత ఎవరనేది ఫిక్స్డ్ గా చెప్పేయచ్చు. ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ ఈడే అని ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు దాకా అయితే గౌతమ్ మీదే ఉంది విన్నింగ్ ఛాన్సెస్. విన్నింగ్ రేస్ లో కూడా గౌతమే ఉన్నాడు. ఇంకా అంతకుమించి ఎవరు కనబట్టలేదు. నిఖిల్ ఎందుకంటే చెప్తున్నాను కదా పొద్దున్న ఆడియన్స్ నాకు ఎవరు ఓటేయకండి నేను వెళ్ళిపోతాను బయటకు అన్నాడు. మళ్ళీ కాసేపు నాకు మొహం కడుక్కొని వచ్చి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఈసారి నాకు ఓటేసేయండి, అపాలజైజ్ అడుగుతున్నాను, ఈసారి కప్పుతో వచ్చి మిమ్మల్ని కలుతాను అంటున్నాడు. మీకు అక్కడే అర్థమైపోవాలి. అలా ఫ్లిప్పింగ్ అవ్వకూడదు. అవుతున్నాడు కాబట్టి కొంచెం ఓట్లు అటు ఇటుగా పడతాయి, బ్యాలెన్స్డ్గా పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.